హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ పేజ్ 2. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం బ్రెడ్ వడలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ప్రాసెస్ చూద్దామా? ముందుగా 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్స్ కట్ చేసి ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మేము 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాము, ఎందుకంటే ఒక కప్పుకి ఒక 2 బ్రెడ్ పీసెస్ అయితే సరిపోతుంది కాబట్టి. దాని తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేయాలి. తర్వాత కాస్తంత బియ్యం పిండి, పట్టించిన బియ్యం పిండి అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు. ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తురుముకున్న కొత్తిమీర, కరివేపాకు, సరిపడా ఉప్పు, మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేయాలి. మనం దీంట్లో ఏ వాటర్ యాడ్ చేయకుండా వీటిని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యంలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం నీళ్ళు అస్సలు యాడ్ చేయకూడదు. ఈ మిశ్రమాన్ని మొత్తం పూరీ పిండి ఎలా అయితే అవుతుందో అలా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. మనం పిల్లలకి బయట తినిపించే వాటికైనా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా కొత్త వంట చేశాననే హ్యాపీనెస్ మీలో కలుగుతుంది. ఇలా కలుపుకున్న పిండిని మనం ఇంట్లో వడలు ఎలా అయితే చేస్తామో అలా ఒక ప్లేట్ పైన ప్లాస్టిక్ కవర్ వేసుకొని కాస్తంత తీసుకొని ఇలా వడల్లాగా వేసుకోవాలి. మనం ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా సిమ్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి, అంటే గోల్డెన్ కలర్. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ మనం బయట ఆయిల్ ఎలా ఉంటుందో మనకి తెలీదు, ఏం ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు. కాబట్టి ఇలా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి వేడివేడిగానే తినాలి, లేకపోతే అంత బాగా అనిపించవు. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా, బయట తినే పఫ్ల కన్నా ఇవి చాలా బెటర్గా ఉంటాయి. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం బ్రెడ్ వడలు రెడీ అయిపోయాయి. మేమైతే ఎంజాయ్ చేసాం. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే మీరు రెడీ చేసి మాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.